విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా జగన్మోహన్ తమ వార్డ్ సమస్యలపై జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో హెచ్పీసీఎల్ మరియు కోరమండల్ కాలుష్య నివారణ గురించి మరియు హెచ్పీసీఎల్ రోడ్ సైడ్ పార్కింగ్ గురించి తగు చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ మరియు మేయర్ని కోరడం జరిగినది. వార్డ్ డెవలప్మెంట్ మరియు శానిటేషన్ మీద దృష్టి పెట్టి వార్డ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని మేయర్ ని కమిషనర్ ని కోరటం జరిగింది. దానివల్ల వారి ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. దయచేసి ఒక కమిటీని ఒకటి వేసి ఈ ఇండస్ట్రీస్ తాలూకా పొల్యూషన్ కంట్రోల్ చేసేలాగా కొంచెం చర్యలు తీసుకోవాలని మేయర్ గారికి, కలెక్టర్ గారు, కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాను. అలాగే హెచ్పీసీఎల్ వెహికల్స్ పార్కింగ్ మెయిన్ రోడ్ మీద రోడ్ ఆక్యుపై చేసి మరి పార్కింగ్ ఇస్తున్నారు మేడం. దీనివల్ల అక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతుంది. రోడ్ బోత్ సైడ్స్ కూడా 2 వీలర్స్ పార్క్ చేసి కంప్లీట్ గా సిహారపురం దగ్గర నుంచి సిండియా వరకు కూడా ఈ వెహికల్స్ తోనే నిండిపోయి ఉంటుంది. దయచేసి హెచ్పీసీఎల్ యాజమాన్యంతో ఒకసారి మీరు మాట్లాడి ఈ పార్కింగ్ ఏదైతే ఉందో అది లోపల ఇప్పించమని మీరు ఒకసారి వారితో మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మా వార్డులో 344 సచివాలయం గాంధీజీ సచివాలయం అండి. అది అక్కడ ఆ సచివాలయం ప్లేస్ చాలా చిన్నది. చిన్న రూమ్ లోనే వాళ్ళు సచివాలయం పెట్టుకున్నారు. ఆ సచివాలయాన్ని మరిడిమాంబకు షిఫ్ట్ చేయగలిగితే కొంచెం అక్కడ బెనిఫిషియర్స్ కి కూడా అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉన్న సచివాలయంలోని ఇంటర్నెట్ గాని ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా ప్రాపర్ గా లేవు. అక్కడ మరిడిమామలోని ఆల్మోస్ట్ ఇప్పుడు 3 సచివాలయాలు ఉన్నాయి. ఇది కూడా యాడ్ చేస్తే అది స్పేస్ పెద్దది కాబట్టి అది వారికి ఉపయోగపడుతుంది. అది నెక్స్ట్ ఆ సచివాలయంలోని డెవలప్మెంట్ కోసం అనేసి ఒక వెండర్ కి కాంట్రాక్ట్ ఇచ్చారు సార్. ఆ వెండర్ కింద ఫ్యాన్స్ అవి కళ్యాణ మండపం ఒకటి ఉంది అక్కడ మరిడిమాంలో, అందులో ఫ్యాన్స్ అన్ని రీప్లేస్ చేసి సచివాలయాన్ని మాత్రం అలా వదిలేశారు. సచివాలయంలోని ఒక్క ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగదు. లైట్స్ కానీ ఏవి కూడా కరెక్ట్ కండిషన్ లో లేవు. ఆ వెండర్ కి నాకు తెలిసి అమౌంట్ కూడా పే చేస్తామా లేదా అనేది నాకు ఇప్పటికీ డౌటే. సుమారు 1.5 year నుంచి కూడా ఆ సచివాలయంలోని ఈ లైట్స్, ఫ్యాన్స్ అసలు ఏవి కూడా వర్కింగ్ కండిషన్ లో లేవు సార్. కొంచెం సీరియస్ గా దీని మీద దృష్టి పెట్టండి సార్. వార్డులోని శానిటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం వారిని పెంచాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మా ఏరియాలోనే ఇప్పుడు సురేష్ గారు అన్నట్టు పెద్ద పల్లెటూరు లాగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ రెంటల్ ఉంటూ ఆ గార్బేజెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా రోడ్ మీద డంప్ చేయడం జరుగుతుంది. దానికోసం ఎక్స్ట్రాగా మనం శానిటేషన్ వర్కర్స్ ని ప్లస్ శానిటేషన్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రాపర్ గా వీళ్ళకి సప్లై చేయట్లేదు సార్. ఏరియా చిన్నది అవటం వల్ల అటు ఇటు చిన్న రోడ్స్ అవి వాళ్ళకి బాబ్ కార్డ్స్ ఇవ్వమని మీ ద్వారా నేను వాళ్ళకి కోరుకుంటున్నాను. ఎలక్షన్ ముందు వర్క్స్ చాలా వరకు సుమారు ఒక 2 కోట్ల రూపాయల వరకు ఆనంద్ గారు శాంక్షన్ చేయించడం, మన మేయర్ గారి ద్వారా కానీ కమిషనర్ ద్వారా కానీ ఆ వర్క్స్ టెండర్ కి వెళ్ళటం, ఆ టెండర్ లెవెల్స్ నుంచి కొబ్బరికాయ కొట్టే స్టేజ్ వరకు కూడా వచ్చాము. కొంతవరకు రోడ్స్ ఏవైతే వేశారో ఎలక్షన్ బిఫోర్ అక్కడ వరకే వర్క్ అయ్యాయండి. సుమారు చాలా వరకు రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పెట్టిన వర్క్స్ ఆపేసి ఆ కాంట్రాక్టర్ గాని, ఏఈ గారు గాని, డిఈ గారు గాని ఎవ్వరు కూడా స్పందించట్లేదు దానికి. అక్కడ మార్కెట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి వర్క్ పెట్టడం జరిగింది. సుమారు అది అప్రాక్సిమేట్ గా 50 lakhs కి వర్క్ టెండర్ వేశారు. ఈ మొత్తం 2 crores రూపీస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా టెండర్ ఒక ఆయన వేశారండి. ఆ టెండర్ వేసిన ఆయన ఈ రోడ్స్ కొంతవరకు చేసి మార్కెట్ ని కంప్లీట్ గా పట్టించుకోవడం మానేశారు. ఇప్పటికీ కూడా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక అంగుళం కూడా వర్క్ జరగలేదు. కొంచెం ఆ వెండర్ కానీ ఆ కాంట్రాక్టర్ కానీ ఒకసారి పిలిపించి మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ స్ట్రీట్ లైట్స్ గురించి అందరూ చెప్పినట్టు నేను కూడా స్ట్రీట్ లైట్స్ కంప్లైంట్ నాకు ఉంది సార్. ఏవైతే స్ట్రీట్ లైట్స్
కమిషనర్ లక్ష్మీ షా గారు ఉన్నప్పుడు నాకు పోల్స్ శాంక్షన్ చేశారు. ఆ తర్వాత వాటిని స్ట్రీట్ లైట్స్ కూడా ఇన్స్టాల్ చేయలేదు. కనీసం స్ట్రీట్ లైట్స్ వేసినవి కూడా చాలా డిమ్ గా ఉంది సార్. ఆ లైటింగ్ అయితే కంప్లీట్ గా సరిపోవట్లేదు. కొంచెం బెటర్ గా లైట్ సప్లై చేయాలని కోరుకుంటున్నాను. మా ఏరియాకి వాటర్ ఏఈ గారిని ప్రస్తుతం ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఏఈ గారు రిక్వైర్మెంట్ ఉంది, కొంచెం అది మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.